నమస్తే. నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం, ఆయుర్వేద స్పెషలిస్ట్, అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్, హైదరాబాద్. డయాబెటిక్ న్యూరోపతి, పెరిఫెరల్ న్యూరోపతి లేదంటే డయాబెటిక్ వూండ్స్, ప్రధానంగా మధుమేహంలో వచ్చే సమస్యలు, మధుమేహంలో వచ్చే ఇతర సైడ్ ఎఫెక్ట్లు, లేకపోతే మధుమేహం వల్ల వచ్చిన ఇతర సమస్యలు లేదా సైడ్ ఎఫెక్ట్లు కావచ్చు, రోగాలు కావచ్చు, లేదా మధుమేహానికి వాడే మందుల వల్ల వచ్చిన సమస్యలు కావచ్చు. ఈ షుగర్ అని మనకు ఏదైతే చెప్తున్నారో డయాబెటీస్ అని అంటున్నాం, మంచి భాషలో అయితే మధుమేహం అని అంటున్నాం. ఈ మేహ రోగాల్లో నేడు మన దేశంలో 15-20% మంది ఈ మేహ రోగాలతో బాధపడుతున్నారు, అంటే డయాబెటిక్ అంటే ఈ డిసీజ్తో. మరి వీళ్లకు కొన్ని రోజుల తర్వాత కాళ్ళలో మంటలు, తిమ్మిర్లు, కాళ్ళలో పుండ్లు, లేకపోతే ఇంకెక్కడైనా భాగాల్లో మానని పుండ్లు ఇలాంటివి తయారవుతున్నాయి. ఈ మధుమేహం ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది మీకు ఇప్పటికే తెలిసే ఉంటుంది. ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరికీ ఇది బాగా తెలిసిందే. ఆధునికమైన మందులు వేసుకుంటున్నారు, లేకపోతే ఆయుర్వేదం కొంతమంది వాడుతున్నారు, కొంతమంది డైట్తో కంట్రోల్ చేసుకోగలుగుతున్నారు, కొంతమంది ఇంకొక రకమైన సిద్ధాంతాలతో ఫాలో అవుతున్నారు. ఏదేమైనా కూడా తీవ్రమైన స్థాయిలో ఆధునిక వైద్యం చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. అసలు ఈ మధుమేహానికి మందులు వేసుకోవాలా వద్దా అనేది ఒక పెద్ద ప్రశ్న. ఈ రావడానికి మధుమేహానికి కారణాల్లో మన ఆహారం, జీవన విధానం ఒకటైతే, ఈ మధుమేహం ఒక 4 రకాలుగా ఉంది. దీంట్లో ప్రధానంగా టైప్ 1, టైప్ 2 అని చెప్పని అంటుంటారు. ఈ టైప్ 1 డయాబెటీస్ అనేది మన యొక్క జీవన విధానంలోనే, అంటే మన పుట్టుకతోనే ఒక ఆర్గాన్స్ యొక్క లోపం వల్ల కావచ్చు, వాటి యొక్క బలహీనత కావచ్చు, లేకపోతే అవి సక్రమంగా పనిచేయకపోవడం వల్ల కావచ్చు, తగినంత ఇన్సులిన్ సప్లై చేయలేక, ప్రొడ్యూస్ చేయలేకపోయినప్పుడు దానికి డైలీ ఇంజెక్షన్స్ లాంటివి ఇచ్చుకోవడం, ఇలాంటివి చేస్తున్నారు. ఎందుకంటే కొన్ని మందులు ఓరల్గా తీసుకున్న పనిచేయవు కాబట్టి వాటిని ఇన్సులిన్ రూపంలో, ఇంజెక్షన్ రూపంలో ఇవ్వాల్సి వస్తుంది. ఇక డయాబెటీస్ 2 అనేసరికి ఇది మన ఆహారము, జీవన విధానం లోపాల వల్ల వస్తుంది. మరి దీన్ని ఆహార జీవన విధానం లోపాలని మీరు కరెక్ట్ చేస్తే అది చాలా బాగా కరెక్ట్ అవుతుంది. అంటే ఇది డిసీజ్ కాదు, డిజార్డర్ అని అర్థం. ఈ డిజార్డర్ని ఆర్డర్లోకి తెచ్చుకోవాలి. మరి ఎందుకు తెచ్చుకోలేకపోతున్నారు? ఇది వాళ్ళ విజ్ఞతకే వదిలేసేయాలి. ఎందుకంటే మందులు వేసుకుంటున్న వాళ్ళు ఒక ట్యూన్ అయిపోతున్నారు. అంటే అందరూ కూడా మందులు వాడాలి, ఇది రాగానే మందులు వేసుకుంటుండాలి, ఇక జీవితకాలం మందులు వేసుకోవాలి అనే విధంగా చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, లేకపోతే వైద్య విధానం కావచ్చు, వాళ్ళని జీవితకాలం వాడేటట్టు ట్యూన్ చేసింది. ఈ మధ్య ఒక 2-3% మంది మాత్రం లేదు, దీన్ని ఆహారం, జీవన విధానంతో కంట్రోల్ చేసుకోవచ్చు అనే విజ్ఞానాన్ని కొంతమంది నేర్చుకొని రకరకాల ఆహార విధానాన్ని ఆచరించడం వల్ల అదుపులోకి తెచ్చుకోగలుగుతున్నారు. ఇక ప్రీ డయాబెటిక్ స్టేజ్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళైతే ఇక మందులు అవసరం లేదు, కేవలం ఆహార విధానంతోనే కంట్రోల్ చేయొచ్చు. కానీ వాళ్ళు మందులు వాడడం మొదలు పెట్టారంటే తర్వాత వాళ్ళు డయాబెటిక్ పేషెంట్ లిస్టులోకి వెళ్ళిపోతారు. ఇక జువెనల్ డయాబెటీస్ అంటే పిల్లల్లో పుట్టుకతోనే కొంతమందికి వస్తుంటుంది. వాళ్లకు తప్పనిసరిగా ఇంజెక్షన్ రూపంలో, ఇన్సులిన్ రూపంలో ఇచ్చుకొని చికిత్స చేయాలి. ఇది వైద్యుల పర్యవేక్షణలో చేసుకోవాలి. తర్వాత గెస్టేషనల్ డయాబెటీస్ అని చెప్పని ప్రెగ్నెన్సీలో కొంతమందికి వస్తుంటుంది. ఎందుకంటే వాళ్ళ ఆహారము, జీవన విధానం అప్పుడు సరిగా ఉండదు కాబట్టి ఆ యొక్క ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఎలాంటి జీవన విధానాన్ని పాటించాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే వాటి మీద మన దేశంలో 100లో 99 మందికి అవగాహన లేదు అని చెప్పొచ్చు. అందువల్ల వాళ్ళకి డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత అది కంటిన్యూ అవ్వడము, లేకపోతే తాత్కాలికంగా ఉండడము, లేదా తాత్కాలికంగా కొంతకాలం ఉండి తర్వాత తగ్గిపోవడము, తర్వాత లేదంటే వాళ్ళ ఆహార జీవన విధానం మార్చుకోవడం ద్వారా తగ్గుతుంది. అయితే ఎవరైతే మందులు వాడారో వీళ్లకు కొన్ని రోజులకు కాళ్ళలో మంటలు, తిమ్మిర్లు, కాళ్ళలో పుండ్లు రావడం ఇలాంటివి జరుగుతుంటాయి. మరి దీన్ని ఎలా తగ్గించుకోవాలి? ఇది సర్క్యులేషన్లో కొన్ని రకాల సమస్యల వల్ల ఈ సమస్య వస్తుంది. అంటే ఆ యొక్క ఆర్టరీస్ కానీ, వెయిన్స్ కానీ దెబ్బతినడం కానీ, నర్వస్లో స్పర్శ తగ్గిపోవడం కానీ, ఇలాంటి వాటి వల్ల బ్లడ్ సర్క్యులేషన్లో సరిపడినంత న్యూట్రిషన్ ఆ భాగాలకు అందకపోవడం వల్ల కానీ ఈ యొక్క సమస్య వస్తుంది. మరి దీన్ని మీరు ఎలా తగ్గించుకోవాలంటే, ముందు మీ యొక్క మందుల యొక్క ప్రభావం ఏమైనా ఉందా, ఆ మందుల్లో ఏమైనా సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయా, వాటిలో ఈ యొక్క న్యూరో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనే దాన్ని పరిశీలించి ఆ మందులు మార్చుకోవడం కానీ, లేకపోతే
దీనికోసం ఆయుర్వేదిక్లో ఏ మందులు ఉన్నాయి, ఆయుర్వేదిక్లో ఇలాంటి సైడ్ ఎఫెక్ట్లు వచ్చేవి ఏవి ఉండవు. మధుమేహం చాలా ఎంత బాగా తగ్గుతుందంటే మన శరీరంలో షడ్రుచులు మనకు శరీరానికి కావాలి, కానీ మనం షడ్రుచులు తీసుకోకుండా కొన్ని రుచులకే ప్రాధాన్యత ఇవ్వడం, అంటే తియ్యటి పదార్థాలు, పులుపు, కారం ఇలాంటి వాటికి ఉప్పుకి ఇవ్వడం, చేదు ఒక పదార్థాలను తగ్గించడం వల్ల వాటి యొక్క డెఫిషియన్సీ, వాటి యొక్క లోపం వల్ల ఈ సమస్య తయారయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలాంటి పదార్థాలు కొన్ని ఇవ్వడం ద్వారా ఈ మధుమేహాన్ని అదుపులోకి తీసుకురావచ్చు. తర్వాత ఈ యొక్క మంటలు కానీ, తిమ్మిర్లు కానీ, పుళ్ళు పడడం కానీ ఇలాంటివి ఉన్నట్టయితే ఆ యొక్క కాళ్ళ భాగాలకు రక్త సరఫరా ఇంప్రూవ్ చేయడం ద్వారా ఈ సమస్యను తగ్గించవచ్చు. ఎలా అంటే కేవలం తైల మర్దంతోనే కూడా కొంతవరకు తగ్గుతుంది. రెండవది, మీరు నీటిని బాగా తీసుకోవడం, తర్వాత కొన్ని రకాల హెర్బల్స్ వాడుకోవడం వల్ల ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. ఇంకా పుండు లాంటివి పడుతున్నట్లయితే ఆయుర్వేదంలో పంచకర్మ చికిత్సలు కొన్ని ఉన్నాయి. అలాగే జలూకా చికిత్స అనే విధానం ఉంది. ఈ చికిత్సతో ఆ పుళ్ళల్లో అంటే అక్కడున్న భాగాలకు బ్లడ్ సర్క్యులేషన్ సక్రమంగా లేకపోతే ఆ యొక్క జలూకా చికిత్సతో అంటే జలగలతో ఆ యొక్క భాగాలకు రక్త సరఫరా అయ్యేటట్టు వాటిని వదలడం ద్వారా అవి ఆ చెడు పదార్థాలనంతా, చెడు రక్తాన్నంతా అది లాగేసుకొని మనకు మంచి రక్తం సప్లై అయ్యేటట్టు చేస్తుంది. కాబట్టి అక్కడే ఈ సమస్య తగ్గుతుంది. కాబట్టి ఈ న్యూరోపతి ప్రాబ్లం వస్తే ఏం చేయాలో అర్థం కాకుండా చాలామంది ప్రశ్నార్థకంగా ఉండిపోతుంటారు. కాబట్టి వీటికి ఆయుర్వేద మూలికల ఔషధాలను వాడితేనే మీకు తగ్గిపోతుంది. కాబట్టి దానికోసం మీరు బాధపడుతూ, ఇబ్బంది పడుతూ, నిద్రలేతని రాత్రులు గడపడం, ఎప్పుడు మంటగా ఇబ్బందిగా ఉంటే మానసికంగా కుంగిపోవడం అనే సమస్య లేకుండా మీరు కాపాడుకోవచ్చు. కాబట్టి దీనికోసం మీరు మీ దగ్గరలో మీ అందుబాటులో ఉన్న ఆయుర్వేద వైద్యులను సంప్రదించండి. ఒకవేళ మీకు అలా అందుబాటులో లేని సమయంలో మమ్మల్ని కూడా సంప్రదించవచ్చు. తర్వాత రోజు తైల మర్దన, ఏదైనా కొబ్బరి నూనె కావచ్చు, నువ్వుల నూనె కావచ్చు, లేదా ఆవాల నూనె కావచ్చు, ఇలాంటి వాటితో మీ పాదాలకు ఎప్పుడైతే మీకు తిమ్మిర్లు రావడం, మంట రావడం ప్రారంభమైందో అప్పటి నుంచే ఈ పాదాల భాగం నుంచి పాదాల్లోనూ ప్లస్ ఆ పై భాగంలో మోకాలి దాకా మొత్తం చుట్టూ కొంత బాగా తైలంతో మర్దన చేస్తున్నట్లయితే కొంతవరకు సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి మీకు ఆ యొక్క రక్త సరఫరా సక్రమంగా ఉండడం వల్ల ఆ మంట, నొప్పి, తిమ్మిర్లు అనేది తగ్గుతుంది. అప్పుడు మీకు నిద్ర పట్టే అవకాశాలు కూడా ఉంటాయి. ఇంకా తీవ్రంగా ఇది చేసినా కూడా మీకు పరిష్కారం జరగడం లేదు అని అంటే ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో కొన్ని ఔషధాలను సేవించడం ద్వారా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. ఆ మానని పుండ్లు చాలా కాలం పాటు అంటే కొన్ని నెలల పాటు మానకుండా ఇబ్బంది పడుతున్నా కూడా వాటిని కూడా తగ్గించుకోవచ్చు. అవి పూర్తిగా లేకుండా చేసుకోవచ్చు. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని ఆరోగ్యకరంగా మీ యొక్క మధుమేహ జీవితాన్ని మధుమేహ రహిత జీవితంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. నమస్తే.